మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా కూడా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కార్యక్రమాల్లో కూడా అధికారులకు పురమాయిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని కార్యక్రమాలను కానీ కొన్ని ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు చూసుకుంటూ తాను అక్కడికి వెళ్ళలేని కారణంగా కూడా కొందరు అధికారులను కానీ వీళ్ళని ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎం చంద్రబాబు నాయుడు అయితే పరామర్శించనున్నారు. అయితే ఈ పరామర్శలో డెఫినెట్గా కూడా కొన్ని రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటట్లే తెలుస్తుంది. ముందుగానైతే పవన్ కళ్యాణ్ హెల్త్ ఏ విధంగా ఉంది వీటన్నిటి గురించి కూడా ఆరా తీసిన తర్వాత డెఫినెట్గా కొన్ని రాజకీయ పరిణామాలు అయితే చర్చకైతే రానున్నాయి. ఇక చంద్రబాబు పవన్ భేటీకి ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తున్నప్పుడు డెఫినెట్గా కూడా ఈ రాజకీయ భేటీకి ఈ పరామర్శలో డెఫినెట్గా కూడా రాజకీయ అంశాలైతే మాట్లాడే అవకాశమే ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా మాట్లాడతారని కూడా ఇప్పుడు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే కనుక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో ఇటు స్వపక్షంలోనే విపక్షంలాగా కొందరు మారారు. ఈ అంశం మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అవ్వటం జరిగింది. మరోవైపు చూస్తే ఈ మధ్య కాలంలో ఒక మూడు రోజుల నుంచి కూడా ఒక వివాదాస్పద అంశం నడుస్తూ ఉంది. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద ఒక వివాదాస్పద అంశం నడుస్తుంది. అయితే దీని మీద నిన్న జనసేన నుంచి ఒకరు స్పందించడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు కూడా డెఫినెట్గా కూడా ఎందుకంటే చిరంజీవి అంశం జరిగిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మెగా కాంపౌండ్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. దాని మీద ఎవరు కూడా కామెంట్ చేయలేదు, చిరంజీవి మాట్లాడటం తప్పితే. సో ఇలాంటివి అసెంబ్లీలో జరిగే యూరియా అంశాలు కానీ లేకపోతే ఇలా కానీ కొన్ని ఇదొక కాంట్రవర్సీ కానీ చోటు చేసుకుంది. ఇలాంటి అంశాలు డెఫినెట్గా కూడా ప్రస్తావనకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో ఒకవైపు కూటమి నేతల్లో కూడా నిన్న చేసిన ట్వీట్తో ఇటు జనసేన నుంచి ఒకరు స్పందిస్తూ కూడా నిన్న చేసిన ట్వీట్తో కూటమి ప్రభుత్వంలో ఏమైనా దూరం జరుగుతుందా, ఏమైనా జనసేనకు టీడీపీకి మధ్య ఏమైనా గ్యాప్ వస్తుందా అని చెప్పి కూడా ఒక చర్చ రన్ అయింది. ఇక దాని మీద కూడా చర్చకు వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఇక వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ని ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన వెళ్ళి అంటే లంచ్ తర్వాత వెళ్ళి ఆయన కలవనున్నారు. కలిసిన తర్వాత ఇక హైదరాబాద్లోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకా అక్కడే ఆయన నివాసంలోనే పరామర్శించనున్నారు. ఎందుకంటే వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ కొంత రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజా సమస్యలు ఇవన్నీ కూడా ఇతరుల ద్వారా ఆయన దృష్టికి అంశాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి దానికి తగ్గట్లుగానైతే వేరే అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్గా మనం చూస్తే కాకినాడ అంశం, కాకినాడలో సముద్ర జలాలు కాలుష్యం అయిపోతున్నాయి. సముద్రపు ఒడ్డంతా కూడా అక్కడ కెమికల్స్ డైరెక్ట్గా కూడా వదులుతున్నారు. దీనివల్ల మా బతుకులు డైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి అక్కడ మత్స్యకారులు ఒక నిరసన తెలియజేయటం జరిగింది. డైరెక్ట్గా అంటే ఇంకా ఈ విధంగా కూడా అంటే వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది సభ్యులతో కొన్ని కమిటీని ఏర్పాటు చేసి ఫ్యూచర్లో కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్న దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు పవన్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇటు చిరు అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడేందుకు కారణమయ్యాయి. ఈ అంశం మీద ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఇక అలానే శాసనసభ సమావేశాల్లో కూడా పవన్పై బోండా ఉమా చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఇక సరికొత్త ఉత్కంఠను రేపుతోంది. డెఫినెట్గా కూడా ఏపీ రాజకీయాలు ఈ మధ్య ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఉత్కంఠ అనేది డెఫినెట్గా కూడా అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాలే ముఖ్యంగా కూడా ఈ ఉత్కంఠకు కారణం అనే చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు మాట్లాడుతున్న తీరు డైరెక్ట్గా కూడా అసెంబ్లీలోనే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఆ ప్రభుత్వానికి 11 సీట్లు మాత్రమే రావటం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా అలా మీరు తప్పులు చేయడానికి ఆస్కారం ఇస్తే గనక డెఫినెట్గా ప్రజలు దానికి తగ్గట్లే గుణపాఠం చెప్తారు. ఇప్పుడు ఏదైతే పార్టీ నెక్స్ట్ ఆ ప్రతిపక్షానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు కోలుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు, అందుకే తప్పులు చేయకూడదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఇక ఈ విధంగా మరికొందరేమో సభలో ఏ విధంగా ప్రవర్తించాలో కొందరికి తెలియదా అన్నట్లుగా కూడా ఇటు ఒక మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా సీరియస్ అయ్యారు కొంతమంది విషయంలో అన్న విషయం కూడా బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీలో ఈ చర్చ
ఇవన్నీ కూడా మరలా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల విషయాలు, రోడ్లకు సంబంధించి కానీ అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఇక రీసెంట్గా ఒక రోడ్డు అంశంలో కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి రోడ్డు అంశాలు కూడా వెళ్ళటం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఆయన దృష్టి సారిస్తున్నారు. ఇక ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి మాట్లాడతారు అసెంబ్లీలో. ఇప్పటికే కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. ఒకవైపేమో ఇటు ఆదేశాలు ఇచ్చాము అని చెప్పి ఇటు సీఎం చెప్తూ ఉన్నారు అధికారులకి. అధికారుల నుంచేమో జనాలకి అవి చేరటం లేదు. మరి ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి ఏంటి? ఎందుకంటే మరలా అమరావతి రైతుల అంశం కూడా తెర మీదకి రావటం జరిగింది. ఇదే విషయాన్ని కూడా అసెంబ్లీలో కూడా చర్చించారు. దీన్ని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్చకు తీసుకొని రావటం జరిగింది. అమరావతి రైతులకి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకంతో వాళ్ళు గెలిపించుకున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఏవైతే ప్రామిస్లు చేశారో కూటమి ప్రభుత్వం ముందుగా వాటిని నెరవేర్చాలి అని కూడా ఆయన మరలా కూడా అమరావతి రైతుల అంశాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఇటువంటి రాజకీయ పరిణామాలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అంతే ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ. ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ ఫోటో, వీరిద్దరు ఫోటో కూడా ఉండే విధంగా, డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండే విధంగానే అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని స్వయంగా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉంది. సో ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నారు అనేది కూడా ఒక అర్థం పడుతుంది. సో ఇటువంటి టైంలో ఏ నిర్ణయం అయినా కానీ డెఫినెట్గా కూడా కలిసి చర్చించుకొని ముందుకు వెళ్ళే ధోరణి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా కూడా ఈ వైరల్ ఫీవర్ వల్ల ఆయన కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్ని అంశాలు ఆయన దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఆయన డైరెక్ట్గా కూడా అక్కడికి వచ్చి పాల్గొనలేని పరిస్థితి, అక్కడికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు వస్తున్నారు. ఇక తాజా అంశాల మధ్యలో డెఫినెట్గా కూడా రాజకీయ అంశాలు ప్రస్తావనకి వస్తాయి. వాటి గురించి కూడా మాట్లాడతారు. ఇక 3 గంటలకు వీళ్ళిద్దరూ కూడా భేటీ కానున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. హైదరాబాద్లోనే భేటీ అవుతున్నారు. హైదరాబాద్లోనే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అక్కడే భేటీ అవుతారు. అక్కడే పవన్ కళ్యాణ్ని పరామర్శించిన తరువాత ఇక కొన్ని అంశాలనైతే మాట్లాడనున్నారు కొంతసేపటికైతే. ఇక దాదాపుగా కూడా 1 గంట పాటు అయితే ఈ భేటీ జరుగుతుందని అయితే ఒక అంచనా వేస్తూ ఉన్నారు.